నమస్కారం వార్తలకి స్వాగతం. నా పేరు రవి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రేపు ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన, 13,000 కోట్ల రూపాయల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, కర్నూలులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమం. 2030 కామన్వెల్త్ క్రీడల ఆతిథ్యానికి భారత్కు పెరిగిన అవకాశాలు. అహ్మదాబాద్ పేరును సిఫార్సు చేసిన కామన్వెల్త్ ఎగ్జిక్యూటివ్ బోర్డు. నవంబర్ 26న జరిగే బోర్డు జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు మూడో రోజు 11 నామినేషన్లు దాఖలు. నామినేషన్ వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి ప్రకటన. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామన్న మంత్రి పొంగులేటి, సాదా బైనామా దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లకు సూచన. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఊపందుకున్న ప్రచారం. 57 మంది అభ్యర్థులతో జేడీయూ తొలి జాబితా. మరో 12 మంది అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ. భారత్లో భారీ పెట్టుబడులు పెట్టనున్న హుందాయ్ మోటార్స్ 2029-30 నాటికి 45,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడి. 2027లో మానవ సహిత గగనయాత్ర చేపట్టనున్న ఇస్రో. అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణమే లక్ష్యమని ప్రకటన. వివరాలు. భారత్ 2030లో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మెరుగైంది. ఈ క్రీడల నిర్వహణకు అహ్మదాబాద్ను ఎంపిక చేయాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసింది. నవంబర్ 26న జరిగే బోర్డు జనరల్ అసెంబ్లీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపింది. 2030 కామన్వెల్త్ క్రీడల నిర్వహణకు నైజీరియాలోని అబూజా కూడా పోటీ పడుతోంది. అయినప్పటికీ ఎగ్జిక్యూటివ్ బోర్డు అహ్మదాబాద్ను సిఫార్సు చేసింది. అనుకున్నవి అనుకున్నట్లుగా జరిగితే భారత్ రెండోసారి కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇస్తుంది. గతంలో 2030లో ఢిల్లీలో ఈ క్రీడలు నిర్వహించారు. కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అహ్మదాబాద్ను ఎంపిక చేయాలని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు సిఫార్సు చేసిన నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ స్పందించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి అని, అహ్మదాబాద్ను భారతదేశ స్పోర్టింగ్ రాజధానిగా మార్చాలని తమ ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో మోదీ తన పర్యటన వివరాలను పంచుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు. ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు, అక్కడి నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలంకు చేరుకుంటారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిను ప్రధాని మోదీ దర్శించుకుంటారు. దర్శనం అనంతరం శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని నున్నూరు గ్రామంలో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. కర్నూలులో 13,430 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అక్కడే నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం కర్నూలు విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం దారిలో రాకపోకలను నియంత్రించారు. కాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ప్రముఖ ఆలయం శ్రీశైలంను సందర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేయబోతున్నట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేస్తోంది. అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. అధికారంలోకి వచ్చాక జరిగిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానాన్ని తన ఖాతాలో వేసుకున్న కాంగ్రెస్ జూబ్లీహిల్స్లో గెలుపు కోసం నవీన్ యాదవ్ను రంగంలోకి దింపింది. మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడంపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. కాంగ్రెస్కు తామేమి ప్రత్యామ్నాయమని భావిస్తున్న బీజేపీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ వివరాలు చూద్దాం. సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ నియోజకవర్గం 2009లో కొత్తగా ఏర్పడింది. 4 సార్లు ఎన్నికలు జరగ్గా బీఆర్ఎస్ 2 సార్లు, కాంగ్రెస్, టీడీపీ ఒక్కోసారి గెలుపొందాయి. 2009లో విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా నెగ్గారు. 2014లో టీడీపీ తరపున నెగ్గిన మాగంటి గోపీనాథ్ ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరి 2018, 2023 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. ఎర్రగడ్డ, బోరబొండ, యూసఫ్గూడ, వెంగళరావు నగర్, రెహమత్ నగర్, షేక్పేట్ డివిజన్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాయి. దాదాపు 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ప్రధాన పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థులు ఖరారు కావడంతో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకునేందుకు మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రకటించింది. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారంలోకి దూకింది. వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్పై ఓటర్లలో ఉన్న సానుభూతిపై మాగంటి సునీత ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్పై వ్యతిరేకత కలిసి వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కలిసి మాగంటి సునీత తొలి సెట్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ తరపున నవీన్ యాదవ్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీపడ్డా అధిష్టానం నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపైపే మొగ్గు చూపింది. స్థానిక బస్తీల్లో పట్టున్న నవీన్ యాదవ్ గతంలో 2 సార్లు జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేశారు. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా 40,000కు పైగా ఓట్లు తెచ్చుకుని 2వ స్థానంలో నిలిచారు. 2018లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి 18,000కు పైగా ఓట్లు సాధించారు. అధికార కాంగ్రెస్ అభ్యర్థి కావడంతో పాటు మంత్రులు కూడా ప్రచార బాధ్యతలు చూస్తుండటంతో నవీన్ యాదవ్ గెలుపుపై ఆశలు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లతో పోలిస్తే బీజేపీ ఆలస్యంగా తమ అభ్యర్థిని ఖరారు చేసింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన లంకల దీపక్ రెడ్డినే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో దింపింది. గత ఎన్నికల్లో దీపక్ రెడ్డి 14.11%తో 25,866 ఓట్లు తెచ్చుకుని 3వ స్థానంలో నిలిచారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే జూబ్లీహిల్స్ను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లంకల దీపక్ రెడ్డి సొంత బలంపై కాకుండా పార్టీ బలాన్ని నమ్ముకున్నారు. నామినేషన్లు ఈ నెల 21 వరకు స్వీకరిస్తారు. 22న నామినేషన్ల పరిశీలన, తర్వాత 24 వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం 13 మంది డిప్యూటీ కలెక్టర్లు స్పెషల్ గ్రేడ్గా పదోన్నతి పొంది మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి భూభారతి చట్టంలో నిబంధనలు రూపొందించామని, త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. గతంలో 9,26,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, ఇటీవల కోర్టు స్టే తొలగించిందని తెలిపారు. పదోన్నతి పొందిన వారు ప్రజలతో కలిసి ఉత్సాహంగా పనిచేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబుకు అరుదైన గౌరవం లభించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన ఆస్ బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఆస్ట్రేలియా కాన్సుల్ జనరల్ హిల్లరీ మెక్గీచి ఈ సందర్భంగా ఆహ్వానం పంపారు. దేశంలో ఈ గౌరవం పొందిన ఏకైక మంత్రిగా శ్రీధర్బాబు నిలిచారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఈ సదస్సు జరగనుంది. గత 2 ఏళ్లలో లైఫ్ సైన్సెస్ రంగంలో సాధించిన పురోగతిని ఆయన వివరించనున్నారు. తెలంగాణలో ఈ రంగంలో ఉన్న అనుకూలతలు, అవకాశాలను హైలైట్ చేయనున్నారు. రాష్ట్రానికి కొత్త పెట్టుబడులను ఆకర్షించే అవకాశం మంత్రి శ్రీధర్బాబుకు లభించింది. తెలంగాణ ఆర్థిక వృద్ధిలో కొత్త శిఖరాలను అందుకుంటోంది. ఆహార శుద్ధి, ఔషధాలు, ఏరోస్పేస్, హస్తకళల నుంచి వాహన రంగం వరకు రాష్ట్రం ప్రతి రంగంలో సత్తా చాటుతోంది. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు ఈ రంగాలకు మరింత ఊపు తెస్తున్నాయి. ధరలు తగ్గటం, ఎగుమతులు పెరగటం, ఉపాధి అవకాశాలు మెరుగవటం, ఈ సంస్కరణల ప్రభావం ఎలా ఉందో దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. తెలంగాణ ఆహార శుద్ధి రంగం వ్యవసాయానికి బలం చేకూరుస్తోంది. రాష్ట్రంలో 4,000 కర్మాగారాలు, 80,000 అనధికార యూనిట్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తిలో 25% శుద్ధి చేస్తోంది. 2023-24లో ఈ రంగం ఎగుమతుల్లో 50% వాటా సాధించింది. హైదరాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం వంటి ప్రాంతాలు ఈ రంగంలో ముందంజలో ఉన్నాయి. జీఎస్టీ తగ్గింపుతో బనగానపల్లె మామిడి, తాండూరు కందులు వంటి జీఐ ట్యాగ్ ఉత్పత్తుల ధరలు 6-7% తగ్గి డిమాండ్ పెరుగుతోంది. తెలంగాణ ఔషధ రంగం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. 800కు పైగా లైఫ్ సైన్సెస్ సంస్థలు 2014 నుంచి 4.5 లక్షల ఉద్యోగాలను కల్పించాయి. భారత బల్క్ డ్రగ్ ఎగుమతుల్లో 50% వాటా రాష్ట్రానిదే. జీఎస్టీ సంస్కరణలతో 30 రకాల క్యాన్సర్ మందులపై పన్ను 0కి, ఇతర మందులపై 12 నుంచి 5% తగ్గింది. దీంతో ఔషధ ధరలు 6-7% తగ్గి ఆరోగ్య సంరక్షణ అందరికీ అందుబాటులోకి వస్తోంది. హైదరాబాద్ ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో ప్రముఖ కేంద్రంగా వెలుగొందుతోంది. 2024-25లో విమానాలు, అంతరిక్ష నౌకలు, భాగాల ఎగుమతుల రాష్ట్ర ఎగుమతుల్లో 31% వాటా కలిగి ఉన్నాయి.
జీఎస్టీ, ఐజీఎస్టీ తగ్గింపులతో మానవరహిత విమానాలు, రక్షణ ఉపకరణాల ధరలు తగ్గి ఎగుమతి సామర్థ్యం పెరుగుతోంది. ఈ రంగం దేశీయ డిమాండ్ను తీర్చడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో స్థానం సంపాదిస్తోంది. తెలంగాణ వాహన రంగం కూడా వేగంగా వృద్ధి చెందుతోంది. 2023-24లో 177 కోట్ల రూపాయల వాహన విడిభాగాలు, 79 కోట్ల రూపాయల కార్లు ఎగుమతి అయ్యాయి. జీఎస్టీ తగ్గింపుతో ఉత్పత్తి ఖర్చులు తగ్గి ఎగుమతులు మరింత పెరుగుతున్నాయి. ఇక నిర్మల్ బొమ్మలు, పెంబర్తి ఇత్తడి హస్తకళలు, ఆదిలాబాద్ డోక్రా, వరంగల్ తివాచీలపై జీఎస్టీ 12 నుంచి 5% తగ్గడంతో ధరలు 6% తగ్గి కళాకారుల ఆదాయం పెరుగుతోంది. జీఎస్టీ సంస్కరణలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఆహార శుద్ధి, ఔషధాలు, ఏరోస్పేస్, వాహన రంగం, హస్తకళలు ప్రతి రంగంలో ధరలు తగ్గటం, ఎగుమతులు పెరగటం, ఉపాధి అవకాశాలు మెరుగవటం జరుగుతోంది. ఈ సంస్కరణలు రాష్ట్ర సమగ్ర వృద్ధికి బాటలు వేస్తూ సంప్రదాయాలను, ఆర్థిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. టెక్నాలజీతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. రాష్ట్రంలో తొలిసారి మల్లారెడ్డి విద్యా సంస్థలు దిగ్గజ సంస్థ గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా డిజిటల్ క్యాంపస్ ఆన్ గూగుల్ క్లౌడ్ను మేడ్చల్ జిల్లాలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ క్యాంపస్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద డిజిటల్ భాగస్వామ్యంగా నిలవనుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. గూగుల్ క్లౌడ్ ద్వారా 50,000 మంది విద్యార్థులకు రాబోయే రోజుల్లో సాంకేతిక నైపుణ్యాలు, ఏఐ ఆధారిత విద్యా పద్ధతులు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సర్టిఫికేషన్లు అందబడతాయని ఎమ్మెల్యే మల్లారెడ్డి వివరించారు. భద్రాద్రి జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. పాల్వంచలో సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన వైద్యులు, వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమయపాలన పాటించాలని, పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి తన లక్ష్యమని, పాల్వంచ్లో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం మంజూరుకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు. కార్పొరేషన్ ఏర్పాటైన తర్వాత 76 కోట్లు మంజూరు చేయించడం జరిగింది. ఈ 76 కోట్లలో 34 కోట్లు పాల్వంచలో పెట్టడం జరిగింది. అలాగే సుజాత నగర్, కొత్తగూడెం 3 ప్రాంతాలు కూడా చేసింది. ఎక్కువ మాత్రం ఇక్కడ పెట్టాం. అలాగే పాల్వంచికి సంబంధించి దీనికి మంచి భవిష్యత్తు కూడా ఇవాళ కనపడతా ఉంది. 800+2 పేరుతో చాలా ప్రయత్నాలు చేసిన తర్వాత ఒక ముందైతే ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అనే ఇప్పుడు ప్రకటనలు. ఇది చూపించండి. పోయింది నీ ప్రైజ్ మనీ. కాస్తైనా ఇన్వెస్ట్ చేసుకో. వచ్చేప్పుడు చేసేసా మొబైల్ తో. ఎందులో? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో. ఆర్బీఐ రీటైల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ఉందిగా. రీటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ అంటే మెచ్యూరిటీకి గ్యారంటీడ్ రిటర్న్స్. నో బ్రోకరేజ్, నో హిడెన్ ఫీస్. మెచ్చుకున్నాం. నిన్ను కాదు, యాప్ ని. ఆర్బీఐ అంటోంది తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పోషణ్ మాసోత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల తల్లులకు ఏర్పడే మానసిక, శారీరక సమస్యలపై అవగాహన కల్పించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల జరిగే దుష్ప్రభావాలపై రంగవల్లి నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. గర్భిణీలకు, బాలింతలకు, పిల్లలకు అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తూ పోషణ స్థాయిని పెంచడం లక్ష్యంగా పోషణ మాసోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఐసీడీఎస్ సూపర్వైజర్ రమా చెప్పారు. అంగన్వాడీల ద్వారా చాలా మందికి అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు.
పాకాల మహిళా బ్యాంకులో ఈ పోషణ మాసం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ పోషణ మాసం ఒక్కటైతే ఇందులో ఇంకొక కార్యక్రమాన్ని మేము చేర్చడం జరిగింది. ఏంటంటే నిషాముక్త భారత్, అంటే మారక ద్రవ్యాలను నిషేధం చేయాలని. మనకు ఇప్పుడు యువత చాలా మంది వ్యసనాలకు దారి తీస్తున్నారు, వ్యసనాలలో మునిగిపోయి మనకు చాలా అంటే బయట తిరుగుతూ ఉన్నారు. అంటే యువత పాడైపోతుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ నిషాముక్తి భారత్ సందర్భంగా ఇక్కడ మహిళలు అందరూ చేరవేసి ముగ్గులు పోటీని కూడా ఏర్పాటు చేసి, అంటే వాళ్ళకు కూడా అవేర్నెస్ వస్తే వాళ్ళ పిల్లలకు తెలియజేస్తారనే ఒక ఉద్దేశంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. నెల రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. సూర్యాపేట జిల్లా నాగారం మండలం ఫణిగిరిలో పశువులకు టీకాల కార్యక్రమాన్ని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 1,80,000 పశువులకు టీకాలు వేయనున్నట్లు చెప్పారు. జిల్లా వ్యాప్తంగా పశువులకు టీకాలు వేయడానికి 43 బృందాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. 3 నెలల వయసు దాటిన ప్రతి పశువుకి గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ రైతులు విధిగా వేయించుకోవాలని సూచించారు. గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించడం వల్ల పశువులు ఆరోగ్యంగా ఉన్నాయని రైతులు తెలిపారు. ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం 2 సార్లుగా సెప్టెంబర్ మరియు మార్చి నెల మాసాలలో వేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ గాలికుంటు వ్యాధి నివారణ, గాలికుంటు వ్యాధి అనేది చాలా హానికరమైన వ్యాధి. ఈ వ్యాధి వలన పశువులు, ముఖ్యంగా పాడి పశువులలో పాల దిగుబడి తగ్గిపోతుంది. చూడు ఉన్న పశువులు ఈడ్చుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే పనిచేసే పశువులకు కూడా ఈ కాలగిట్టలు చెడిపోయి పని చేయకపోవడం వల్ల రైతులకి ఆర్థికంగా ఎంతో నష్టం కలుగుతుంది. కాబట్టి దీని యొక్క వ్యాధి యొక్క లక్షణాలను బట్టి దీనివల్ల ఎంతో ఆర్థికంగా నష్టపోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ప్రత్యేకంగా గత 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం 2 సార్లు ఈ గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయడం జరుగుతుంది. 2 ఎడ్లు ఉన్నాయి, ఒక బర్రె, 2 దూడలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం వేపిస్తా గాలికుంటు వ్యాధి నివారణకు, గాలి పోయకుండా వచ్చే వ్యాధులను అరికట్టడం కొరకు ప్రభుత్వం వేసే ఇంజక్షన్లను వినియోగిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడాల్లో దీపావళిని పురస్కరించుకొని దండారి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీపావళికి ముందు ఆశ్వయుజ పౌర్ణమి మరుసటి రోజు భోగితో ప్రారంభమై కొలబోడితో ముగియనుంది. పక్షం రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాలకు ఆదివాసీ గూడాలు ముస్తాబయ్యాయి. భగవాన్ పూర్ తండా ఆదివాసీ గ్రామంలో నిర్వహించి గుస్సాడి సంబరాల్లో జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పాల్గొన్నారు. ఆదివాసీ సంప్రదాయ టోపీ ధరించి గుస్సాడి నృత్యం చేశారు. ఆదివాసీలు సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు తెలియజేసేలా వేడుకలను నిర్వహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దండారి వేడుకలను ప్రత్యేక పండుగగా గుర్తించినట్లు ఆదివాసీలు తెలిపారు. దండారి అనేది తీస్తున్నాము. అది మనకు దండారి అంటే దీపావళి పండుగ దండారి తీస్తాము. ఇప్పుడు 11 రోజుల పండుగ చేస్తూ మా సంప్రదాయాన్ని ఇట్లా పండుగగా చేస్తున్నాము. ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరుకు వస్తారు. వాళ్ళు మా ఊరికి వస్తారు, మేము వాళ్ళ ఊరికి వచ్చే సంవత్సరం ఇట్లా పోతాం అన్నట్టు. ఆదివాసులనంటే ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా కాబట్టి ఇది తరాల నుంచి మన సాంప్రదాయ సంస్కృతి జరుపుకుంటున్నారు. అంటే గుసాడ అంటే ఒక శంకరుని రూపంలో ఉంటుంది. మా తాత ముత్తాతల నుంచి పాటిస్తున్నారు కాబట్టి ఇవి పాటించిన తర్వాత మనకు ఆరోగ్యము, పాడి పంటలు అన్ని విధాలంగా మనకు పండుతున్నది. ఆ ఉద్దేశంతో మనకు మంచిగా జరుగుతుందని నమ్మకంతో ఇటువంటి పండుగలు చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రకటనలు. ఈవేళ పార్టీ కావాలంతే. ముందు ఛాంపియన్ తో సెల్ఫీ తీసుకుందాం. ఐడియా, ఇక్కడే చేసుకుందాం పార్టీ. పిజ్జా పార్టీ.
ఇది నీ కార్డు పిన్ను నా కార్డ్ డీటెయిల్స్ స్వయంగా వేస్తాను. ఆర్బీఐ అంటుంది మీ పిన్, ఓటీపీ, సివివి లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ ఎవరితోనూ షేర్ చేసుకోకండి. ఆన్లైన్ బ్యాంకింగ్ మీ సొంత కంప్యూటర్, మొబైల్ ఇంకా సిక్యూర్ నెట్వర్క్ నుంచే చేయండి. బై గర్ల్స్. ఎక్కడికి వెళ్తున్నావు? వినలేదా? నో షేరింగ్. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. ఖగోళ శాస్త్రంలో అనేక ఆవిష్కరణలకు అవకాశం ఉందని, వాటిని సాధించడంలో దృఢత్వం, పట్టుదల ఉండాలని ఇస్రో ఆస్ట్రోనాట్స్ గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా పిలుపునిచ్చారు. దివంగత మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. శంషాబాద్లోని జిఎంఆర్ ఏరినా జరిగిన కలాం స్పేస్ కన్వెన్షన్ 2025 సదస్సులో 6,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. దీనికి శుభాంశు శుక్లా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా మాట్లాడుతూ అంతరిక్షంలోకి వెళ్లాలన్న తన కల నెరవేరిందని చెప్పారు. అక్కడి స్థితిగతులను విద్యార్థులకు వివరించారు. తనకు చిన్నతనం నుంచే ఈ రంగం ఇష్టమని అన్నారు. విద్యార్థులు కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దేశం శాస్త్ర సాంకేతిక రంగంలో ముందుకు దూసుకెళ్తోందని డిఆర్డీఓ మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఆవిష్కరణలకు అధిక ప్రాధాన్యత లభిస్తుందని చెప్పారు. आज हम लोग यहाँ पे कलाम जी के 94th बर्थ एनिवर्सरी पे we have come here for this function to celebrate and honor his legacy, and I'm very excited to be here in Hyderabad interacting with all the students. The energy was just fantastic, and I'm so excited and proud to see all these students, and I'm confident that our dreams, the bold dreams that we have for space exploration, we will achieve them because I have full confidence. అబ్దుల్ కలాం గారి జన్మదిన సందర్భంగా అక్టోబర్ 15 రోజు హైదరాబాద్లో ఒక పెద్ద స్టూడెంట్ కన్వెన్షన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాదాపు 6,000 మంది విద్యార్థుల కార్యక్రమాలు ఇక్కడ ఫిజికల్గా పాల్గొంటున్నారు. 30,000 మంది పైగా ఆన్లైన్లో కార్యక్రమాన్ని చూస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఎవరైతే స్పేస్కి వెళ్ళారో ఆస్ట్రోనాట్, వారి కార్యక్రమానికి రావడం స్టూడెంట్స్ ఇన్స్పైర్ చేయడం జరిగింది. అక్కడ స్పేస్లో ఉన్నప్పటి వీడియోసు, స్పేస్ యొక్క ప్రయాణం వీడియోస్ అవన్నీ చూపించారు. స్టూడెంట్స్ యొక్క క్వశ్చన్ ఆన్సర్స్ అన్నిటికి కూడా వారు సమాధానం చెప్పి వాళ్ళ క్లారిఫికేషన్స్ ఇచ్చారు. వినూత్నమైనటువంటి అధునాతనమైనటువంటి ఆవిష్కరణలు చేసి భారతదేశాన్ని ప్రపంచ పటంలో రోజు రోజుకు వ్యాపార పోటీతో పాటు ఆధునిక సేవలు అందించడంతో పోస్టాఫీసులు ముందుంటున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన పోస్టాఫీసులు తాజాగా 24 గంటల స్పీడ్ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. ప్రయోగాత్మకంగా అబిడ్స్ జనరల్ పోస్టాఫీసులో రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. మాజీ సైనికులకు ఆర్థిక సాయాన్ని కేంద్రం పెంచింది. మాజీ సైనికుల సంక్షేమ విభాగం అమలు చేస్తున్న పథకాల కింద వారికి ఆర్థిక సహాయాన్ని 100% పెంచేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదం తెలిపారు. పేదరిక గ్రాంట్ను నెలకు 4,000 నుంచి 8,000కు రెండింతలు చేశారు. పెన్షన్ సౌకర్యం లేని 65 ఏళ్లు పైబడిన మాజీ సైనికులకు ఇది మరింత ఆర్థిక తోడ్పాటును ఇస్తుంది. విద్యా సహాయాన్ని 1000 నుంచి 2,000కు, వివాహ సహాయాన్ని 50,000 నుంచి ₹1,00,000 పెంచారు. ఇది మాజీ సైనికుల కుటుంబంలోని 2 పిల్లలకు వర్తిస్తుంది. ఈ పెంపుతో ఏడాదికి ₹257 కోట్ల ఆర్థిక భారం పడుతుందని రక్షణ శాఖ పేర్కొంది. మాజీ సైనికుల సంక్షేమ నిధి ద్వారా నిధులు అందుకుంటారు. ఈ నిర్ణయం నవంబర్ 1 నుంచి అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కర్ణాటకలోని కొప్పల్ జిల్లా మేతగల్ గ్రామంలో రైతుల శిక్షణా కేంద్రాన్ని కేంద్ర మంత్రి ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మితమైన ఈ కేంద్రాన్ని నాబార్డ్ అమలు చేసింది. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కేంద్రం రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు ఆహార ప్రాసెసింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతిలో సహాయపడుతుందని తెలిపారు. ఈ కేంద్రం సంవత్సరానికి 840 మెట్రిక్ టన్నుల మామిడి, 600 మెట్రిక్ టన్నుల బొప్పాయిని ప్రాసెస్ చేసి డ్రై పౌడర్, జ్యూస్, పల్స్ తయారీ చేయగలదని చెప్పారు. ఇక దీనివల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని చెప్పారు. ఇటీవల జీఎస్టీ సంస్కరణలో ట్రాక్టర్లు, టిల్లర్లు, వ్యవసాయ యంత్రాలు, బయో పెస్టిసైడ్స్, ఎరువులు, సూక్ష్మ పోషకాలపై పన్ను 12% నుంచి 5% లేదా 0% తగ్గించినట్లు తెలిపారు. ప్రధాని ప్రవేశపెట్టిన ధన్ ధ్యాన్ కృషి యోజన ద్వారా నాణ్యమైన విత్తనాలు, అధునాతన వ్యవసాయ పద్ధతులు, మార్కెట్ అవకాశాలు, నీటి సంరక్షణ, బిందు సేద్యం, నీటిపారుదల మొదలగు రైతులకు అందుతాయని నిర్మలా సీతారామన్ వివరించారు.
మావోయిస్టు పార్టీ అగ్రనేత ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో లొంగిపోయారు. వేణుగోపాల్తో పాటు మరో 60 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన మావోయిస్టులకు భారత రాజ్యాంగం మరాఠీ ప్రతిని బహుకరించారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ దేశంలో మావోయిజానికి ఇక చోటు లేదని చెప్పారు. దేశాన్ని నక్సల్స్ ఫ్రీ భారత్గా నిర్మిస్తామని ఫడ్నవీస్ ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ జేడీయూ తన తొలి జాబితాను బుధవారం విడుదల చేసింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి 57 స్థానాలను ప్రకటించింది. ఇటీవల ఎన్డీఏ కూటమి చేసుకున్న సీట్ల పంపకాల ఒప్పందం ప్రకారం జేడీయూ 101 సీట్లలో పోటీ చేయడానికి అంగీకరించగా ప్రస్తుతం 57 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజ్గోరి నుంచి కౌశల్ కిషోర్, కళ్యాణ్పూర్ నుంచి కేబినెట్ మంత్రి మహేశ్వర్ హజారీ, సోన్బార్సా నుంచి రత్నేష్ సదా, మోకామా నుంచి అనంతన సింగ్, మేనాపూర్ నుంచి అజయ్ కుష్వాహాలు బరిలోకి దిగుతున్నారు. బీహార్ ఎన్నికల కోసం బీజేపీ అభ్యర్థుల 2వ జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో 12 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ప్రముఖ గాయని మైథిలి ఠాగూర్ను అలీనగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపగా మాజీ ఐపీఎస్ అధికారి ఆనంద్ మిశ్రాను బాక్సర్ నియోజకవర్గం నుంచి ప్రకటించారు. ఈ జాబితాలో హయాగఢ్ నుంచి రామచంద్ర ప్రసాద్, ముజఫర్పూర్ నుంచి రజన్ కుమార్, గోపాల్గంజ్ నుంచి సుభాష్ సింగ్, బనియాపూర్ నుంచి కేదార్నాథ్ సింగ్, చాప్రా నుంచి చందో కుమార్, సోన్పూర్ నుంచి వినయ్ కుమార్ సింగ్, రొసేరా నుంచి బీరేంద్ర కుమార్, బార్ నుంచి డాక్టర్ శ్యామ్ సింగ్, అజీగ్రామ్ నుంచి మహేష్ పాస్వాన్, షప్పూర్ నుంచి రాకేష్ ఓహా, బుక్సర్ నుంచి ఆనంద్ మిశ్రా ఉన్నారు. ఈపీఎఫ్ ఉపసంహరణ ఇప్పుడు సులభతరమైందని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. ఢిల్లీలో ఈపీఎఫ్ఓ సరళీకరణపై మాట్లాడుతూ ఉద్యోగం కోల్పోతే 75% డబ్బును వెంటనే ఉపసంహరించుకోవచ్చునని, 1 సంవత్సరం తర్వాత మొత్తం డబ్బును తీసుకోవచ్చునని తెలిపారు. ఈ కొత్త సంస్కరణలతో ఉద్యోగుల సేవాకాలం కంటిన్యూటీ పొందుతుందని, పింఛను పొందడం వారి సామాజిక ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుందని మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఇదే అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈపీఎఫ్ విత్డ్రా లాభాల గురించి ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వానికి నిదర్శనమన్నారు. దీనివల్ల దేశంలోని ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడటంతో పాటు వారి సామాజిక భద్రతను బలపరచనున్నాయని వెల్లడించారు. लेकिन ईपीएफओ के गवर्निंग बोर्ड ने निर्णय करके उसको सरल कर दिया है और 25% पैसा रख के 75% पैसा कभी भी जब चाहे तब वो जाके विड्रॉल कर सकते हैं और किसी की नौकरी 1 साल पूरी होने के बाद बाकी के पैसे भी वो विड्रॉल कर सकते हैं. कि किसी की नौकरी छूट जाए तो व्यक्ति एम्प्लॉइज 2 महीने में अपना पैसा विड्रॉल कर सकते थे. विड्रॉल करने के लिए तय करा है. ये निर्णय लेने का उद्देश्य ये था कि किसी की नौकरी छूट जाती है तो 75% पैसा तो तभी भी कभी भी वो उठा सकते हैं. దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజం హుందాయ్ మోటార్స్ భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి 45,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నట్లు హుందాయ్ మోటార్స్ ఇండియా సీఈఓ జోస్ మనోజ్ వెల్లడించారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఇన్వెస్టర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. భారత ఆటోమొబైల్ ఎగుమతుల్లో హుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ వాటాను 30% పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మనోజ్ తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో కంపెనీ ఆదాయాన్ని 1.5 రెట్లు పెంచి 1,00,000 కోట్ల రూపాయల మైలురాయిని చేరాలని యోచిస్తున్నట్లు చెప్పారు. 2029-30 నాటికి 26 కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు, ఆఫ్ రోడ్ ఎస్యూవీ సెగ్మెంట్లోకి ప్రవేశించనున్నట్లు వెల్లడించారు. టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కృత్రిమ మేధ రంగంలో మరో ముందడుగు వేసింది. సంస్థ పూర్తిగా అంతర్గతంగా అభివృద్ధి చేసిన తొలి ఏఐ ఇమేజ్ జనరేటర్ మై ఇమేజ్ 1ను విడుదల చేసింది. ఓపెన్ ఏఐపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మైక్రోసాఫ్ట్ ఈ దిశగా పనిచేసింది. మై ఇమేజ్ 1
ఫోటో రియలిస్టిక్ ఇమేజ్లను రూపొందించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఫోటోలో లైటింగ్, నీటిపై ప్రతిబింబాలు, ప్రకృతి దృశ్యాలు వాస్తవికంగా కనిపిస్తాయి. భారీ ఎల్ఎల్ఎంలతో నెమ్మదిగా పనిచేసే మోడళ్ల కంటే ఇది ఉత్తమ ఫలితాలు ఇస్తుందని నిపుణుల అభిప్రాయాలు సేకరించామని కంపెనీ తెలిపింది. ఈ మోడల్ ప్రముఖ ఏఐ బెంచ్ మార్క్ ఎల్ఎం ఎరీనాలో టాప్ 10లో నిలిచింది. ఓపెన్ ఏఐ, గూగుల్ వంటి సంస్థలు ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అయినప్పటికీ మైక్రోసాఫ్ట్ తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తోంది. బిఎస్ఎన్ఎల్ దీపావళి పండుగ సందర్భంగా రూపాయికే కొత్త ప్లాన్ను ప్రవేశపెట్టింది. బిఎన్ఎస్ఎల్ దీపావళి బొనంజా పేరిట ఈ ఆఫర్ కొత్త వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇక అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు ఈ ప్లాన్ అమల్లో ఉంటుంది. రూపాయికే 30 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2 GB డేటా, 100 SMSలు, ఉచిత సిమ్ అందిస్తోంది. ఆసక్తి గలవారు సమీప బిఎస్ఎన్ఎల్ సర్వీస్ సెంటర్లో లేదా రిటైలర్ను సంప్రదించవచ్చు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.